హాయ్ అండి, నా పేరు రాజు. ఈరోజు ఎపిసోడ్లో చాలా గొడవలు జరిగాయి. ఆ గొడవల్లో ముఖ్యంగా విష్ణుప్రియ అండ్ ప్రేరణ, నువ్వేమన్నా నువ్వు క్యారెక్టర్లెస్ అని తను, నువ్వు క్యారెక్టర్లెస్ అని తిను, ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంది. అలాగే సీతనే కాళ్ళతో తంతుంది అనమాట, తోస్తుంటే కాళ్ళతో తోయొద్దని చెప్పేసి ప్రేరణ అంటది. తర్వాత యష్మికి అండ్ విష్ణుప్రియ, అలాగే యష్మికి అండ్ నిఖిల్కి, అలాగే మణికంఠకి, పృథ్వీకి, ఇలా వన్ బై వన్ ఒకరికి గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈ ఎపిసోడ్ అంతా గొడవలతోని, రక్కులతోని, వీటితోనే జరిగింది. సో అసలు ఏం జరిగింది తెలుసుకుందాం. అదే ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది కదా, నిన్న ఎండింగ్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే, నిన్న కాంతారా టీం ఓడిపోద్ది కదా నిఖిల్ టీం మీద. అయితే ఆ టీంలోంచి ఒకరు తీసేయండి, నబీల్ని గేమ్ నుంచి తప్పించేస్తారు కదా. ఇప్పుడు నబీల్ సంచాలక్ అనమాట. ఇప్పుడు నబీల్ ఏం చేస్తాడంటే, ఇది రెండు టీంలకి చెప్తున్నాడు. ఏంటి రూల్స్లో ఏముందంటే, మీరు ఎగ్స్ ఏదైతే తీస్తున్నారో ఏదైతే గూడు ఉంది కదా, ఆ కోడికి గూడుకి సంబంధించి అందులో ఆ గడ్డి అడుగుని దాస్తున్నారు, దాయొద్దు, పైన పెట్టండి అని చెప్పాడు అనమాట రెండు టీంలకి. దాంతోపాటు గేమ్ స్టార్ట్ అయినప్పుడు మీకు ఏదైతే కుక్కరొక్కని సౌండ్ వస్తుంది కదా, సౌండ్ వచ్చినప్పుడు మాత్రమే దాని దగ్గరికి వెళ్ళండి, లేనప్పుడు దాని దగ్గరికి వెళ్ళొద్దు, వెళ్ళినప్పుడు కూడా రెడ్ లైన్ దాటి ఎవరో వెళ్ళొద్దు లోపలికి అని చెప్తాడు. చెప్పినప్పుడు సోనియా ఏం చేస్తుందంటే, గుడ్లు ప్రొటెక్ట్ చేయడం అంటే గుడ్లు పైన పెట్టడం వరకు ఓకే, కానీ నువ్వు రూల్స్ సరిగ్గా చదివావా, ఏదైనా అందులో చెప్పింది కూడా అదే, కానీ నువ్వు రూల్స్ సరిగ్గా చదివావని చెప్పేసి సంచాలక్ నువ్వు రూల్స్ చదవని నబీల్ని అడుగుతుంది. నేను రూల్స్ చదివే మాట్లాడితే గుడ్లు పైన పెట్టండి అని చెప్తాడు. చెప్తే సరే అయితేనే అలాగే అని చెప్పేసి అనుకుంటారు మిగతా వాళ్ళందరూ. కానీ సోనియా అయితే మాత్రం, నువ్వు రూల్స్ సరిగ్గా చదవలేదు, ఒకసారి చదువు అంటాడు. నేను రూల్స్ సరిగ్గానే చదివానంటే, సోనియా ఏదైతే అడుగుతుందో అది బెదిరించినట్టు ఉందని చెప్పేసి, అబ్బాయి నువ్వు బెదిరిస్తున్నావు, బెదిరించినట్టు మాట్లాడుతున్నావు, నువ్వు బెదిరించకు, నువ్వు మామూలుగా మాట్లాడని చెప్పేసి సోనియాని అంటాడు. నేను ఎక్కడ బెదిరిస్తున్నాను, నేను బెదిరించట్లేదు, నేను మామూలుగానే చెప్తున్నానని ఆవిడ అంటది. లేదు, నువ్వు మాట్లాడి మాటలు చాలా బెదిరించినట్టు ఉంటున్నాయని అంటే, సోనియా ఏం చేస్తాను, సారీ అయితే నేను బెదిరించినట్టు ఉందా అన్నట్టుగా ఒక నవ్వు అవుతుంది, ఒక స్మైల్ ఇలా అంటది అనమాట. అన్న తర్వాత అక్కడితో ఆ డిస్కషన్ జరిగిపోయింది కదా. ఇప్పుడు బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ ఏంటంటే, ముందు రోజు టాస్క్లో వచ్చిన ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టోర్ రూమ్లో పెట్టండి అని చెప్తారు. స్టోర్ రూమ్లో పెట్టిన తర్వాత ఇక్కడ ఒక్కొక్కరొక్కని సౌండ్ వస్తుంది, గేమ్ స్టార్ట్ అవుతుంది. గేమ్ స్టార్ట్ అయిన తర్వాత ఒకరినొకరు తోసుకుంటూ వెళ్ళిపోతారు, ఎగ్స్ తీసుకోవడానికి వెళ్తారు. మణికంఠనేమో దగ్గరికి రానివ్వకుండా చేతితో పృథ్వీ ఇలా అడ్డాడతాడు. ఒక పక్కన నిఖిల్, ఒక పక్కన విష్ణుప్రియ జరుగుతూ ఉంటాయి, ఒకరికొకరు గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ జరుగుతున్నప్పుడు ఏంటంటే, నబీల్ని అడుగుతారనమాట, గుడ్లు ఒకరు తీసుకోవచ్చు అంటే గుడ్లు ప్రొటెక్ట్ చేసుకునేది పూర్తిగా కవర్ చేయొద్దు, ఓపెన్గా ఉంచండి అని చెప్పాడు అనమాట నబీల్. అయితే ఈ ఎగ్స్లోనే యష్మి వాళ్ళ టీం వాళ్ళు, అదే మన అభయ్ వాళ్ళ టీం వాళ్ళు ఒక 3-4 ఎగ్స్ అయినా పట్టుకుని వెళ్తే, నిఖిల్ ఒక 4 ఎగ్స్ 6 ఎగ్స్ వరకు తను తెచ్చేస్తాడు. అయితే అటు ఇటు జరుగుతుంది కాబట్టి యష్మి అంటే, సరే నువ్వు తీ, అయితే నేను తీస్తాను నువ్వు తీ అన్నట్టుగా ఈ ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే, మధ్యలో నిఖిల్ స్ట్రాంగ్గా వాదిస్తున్నప్పుడు మన ఆదిత్యవం గారు వచ్చి, మీరు ఆల్రెడీ తీసిన దానికి మీరు తీసారు, మేము తీసాం కాబట్టి ఇది ఎక్కడితో వదిలేస్తారు, నువ్వు జెంటల్మెన్, గొడవద్దు ప్లీజ్, నువ్వు కూల్గా ఉండని చెప్పేసి ఆదిత్యవం గారు చెప్తారు. చెప్పిన తర్వాత అక్కడితో జరుగుతూ ఉంటుంది. ఈ టాస్క్ అయిపోతేలోకి వీళ్ళకేమో 66 ఎగ్స్ వస్తాయి, వీళ్ళకి 30 ఎగ్స్ వస్తాయి, ఎవరికి, కాంతారా టీంకి. అది ఈ టాస్క్ ఇక్కడతో ఈ ఆర్గ్యుమెంట్ జరుగుతున్న తర్వాత ఇది అయిపోతుంది. అయిపోయిన తర్వాత టాస్క్ అక్కడితో పజ్ అవుతుంది అనమాట. ఈ లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నబీల్ చెప్తాడనమాట, ఆవిడ గట్టిగా అరుస్తుంది, బెదిరించినట్టు మాట్లాడుతుంది, అందుకే నేను గట్టిగా చెప్పాను బెదిరించినట్టు మాట్లాడొద్దని చెప్పి అంటే, అవును కరెక్టే, తను అలాగే మాట్లాడిందని సీత అంటది. తర్వాత జరిగేది ఏంటంటే, ఈ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ నిఖిల్ బయటకు వస్తాడు. బయటకు వచ్చినప్పుడు సడన్గా ఒక రెడ్ ఎగ్ వస్తుంది అనమాట, ఎగ్ పడుతుంది. అదే ఆ రెడ్ ఎగ్ని చూసి లోపలికి వచ్చి చెప్తాడు, సీత అండ్ సోనియా దగ్గర ఇలా ఒక రెడ్ ఎగ్ పడింది, ఏం చేయమంటారు అని అంటే, తీసుకుని వచ్చి గబగబా వెళ్ళని చెప్తే వెళ్తాడు. వెళ్ళి ఆ ఎగ్ తీసుకుని వచ్చేస్తాడు జేబులో పెట్టుకున్న తర్వాత ఆ ఎగ్ తీసుకుని వస్తే జాగ్రత్తగా అది లోపలికి బెడ్రూమ్లో తెచ్చేసి విష్ణుప్రియకి ఇస్తాడు. విష్ణుప్రియ ఏం చేస్తాడు, ఒక కవర్లో కట్టేసి పక్కన పెట్టేస్తుంది. అవతల వాళ్ళు గమనించకుండా ఉన్నందుకు సోనియా నైన్ ఇంకా ఏదో సరదాగా ఏదో కౌంటర్స్ వేసుకుంటా, వాళ్ళ అవతల వాళ్ళు చూడకుండా
వీళ్ళు మేనేజ్ చేస్తారు. నిఖిల్ అంటాడు సర్లే చేశారు కానీ అయిపోయింది కదా అక్కడితో వదిలేసేయండి అని చెప్తాడు. చెప్పిన తర్వాత అది అయిపోయింది. నెక్స్ట్ బిగ్ బాస్ మూవింగ్ ప్లాట్ఫామ్ అని ఒక గేమ్ పెడతాడు. ఆ మూవింగ్ ప్లాట్ఫామ్ గేమ్ అంటే ఏమి లేదు, 2 బోట్స్ అంటే మూవ్ అవుతున్నాయి, 2 బోట్స్ ఉంటాయి. ఆ బోట్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంచోవాలన్నమాట. అందులో హోల్స్ ఉంటాయి, హోల్స్లో బాల్స్ ఉంటాయి. అలా మనం మూవ్ అవుతానే ఆ బాల్స్ని ఆ హోల్స్లోకి పంపించాలి. ఒక్కొక్క హోల్కి ఒక్కొక్క నెంబర్ ఉంటుందన్నమాట. సో దీన్ని ఏం చేస్తారంటే ఆ టీం నుంచి అభయ్ వస్తాడు, ఈ టీం నుంచి 9కి వస్తుంది. 9కి వచ్చిన తర్వాత ఆ బోట్స్లో జరుగుతున్న దానికి పృథ్వీని సంచాలకుగా పెడతారు. అయితే ఇవి బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో ఎవరైతే ఎక్కువ బాల్స్ బ్యాలెన్స్ చేస్తారో ఎండ్ బజర్ వచ్చే టైంకి వాళ్ళు విన్ అయినట్టు. అంటే నెంబర్స్ ఉంటాయి, ఎక్కువ నెంబరింగ్ ఎవరు వస్తే వాళ్ళు విన్ అయినట్టు. ఈ టాస్క్లో అభయ్ విన్ అవుతాడు అనమాట. అయితే వీళ్ళు 90 వస్తుంది స్కోరు, వాళ్ళకేమో 60 వస్తుంది ఎవరో శక్తి టీంకి. సో అభయ్ విన్ అయితే బిగ్ బాస్ స్టోర్ రూమ్కి రమ్మంటాడు. ఈ 90కి సంబంధించి 90 యాక్స్ ఇస్తాడు, ఓడిపోయిన వాళ్ళకి మాత్రం యాక్స్ ఇవ్వరు. దీంతో కాంతారా టీం లీడింగ్లోకి వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత విష్ణుప్రియ ఏం చేస్తుందంటే మన నబీల్కి ముందు రోజు వీళ్ళిద్దరి మధ్య ఒక డిస్కషన్ జరుగుతుంది. ఏంటంటే తను ఎగ్స్ తీసుకునేటప్పుడు కొంచెం టచ్ అయింది నాకు, నువ్వు లేడీస్ని ఆ విధంగా కాదు కదా అన్నట్టుగా విష్ణుప్రియ నబీల్ని అంటది. నబీల్ ఏమంటాడంటే అది గేమ్లో భాగంగా నువ్వు ఎగ్స్ కోసం అని చెప్పి నేను అక్కడ అదే టచ్ చేశాను, నీకు తప్పుగా అనిపిస్తే కనుక అది గేమ్లో భాగమే తప్ప నేను వేరేగా కాదని చెప్పేసి చెప్తాడు. చెప్తే అలా ఎలా చేస్తావంటే అది కావాలంటే అది గేమ్లో భాగం కాబట్టి నువ్వు ఆడితే ఆడు లేదంటే లేదన్నట్టుగా తను చెప్తే దానికి ఈరోజు ఏం చెప్తుందంటే ఏమనుకోక నబీలు నువ్వు మంచోడివి, నేను అన్నదానికి సారీ అని చెప్పేసి విష్ణుప్రియ చెప్తుంది. విష్ణుప్రియ చెప్పేసిన తర్వాత గేమ్ అయిపోయింది కదా, వీళ్ళందరూ లోపల ఉన్నప్పుడు మన నిఖిల్ అంటే ఇక్కడ కొత్త రూల్స్ వస్తుంది అన్నమాట. కొత్త రూల్ ఏంటంటే కిచెన్ రూమ్లోనే వీళ్ళు గ్యాస్ ఉన్నది కదా, ఇంతకుముందు 14 hours ఇచ్చినప్పుడు వీళ్ళిద్దరు కలిపి 2 స్టవ్ కొన్న 4 పొయ్యిల్లో 2 ఏమో అభయ్ 2 నిఖిల్ వాడుకుని ఒక అండర్స్టాండింగ్ మీద చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఏం చేశాడంటే బిగ్ బాస్ కొత్త రూల్స్ పెట్టాడని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు. ఆ రూల్ బుక్ ఏంటంటే మన సేఫ్ చదువుతుంది. ఏమన్నా ఉంటుందంటే అందులో ఒక క్లాన్ వంట చేసినప్పుడు రెండో క్లాన్ వంట చేయకూడదు, ఇంతకుముందు వాళ్ళు చేశారు కదా అలా చేయొద్దు అంటాడు. తర్వాత ఒక క్లాన్లో 3 సభ్యులు మాత్రమే వంట చేయాలని చెప్పేసి చెప్తాడు. అంటే ఒక క్లాన్లో 3 వండాలి, మిగతా వాళ్ళు అవి వండకూడదు. ఆ టైంలో ఒకవేళ కూరగాయలు కట్ చేసినా ఏది కట్ చేసినా ఆ టైం కౌంట్ అయిపోద్ది అనమాట. గ్యాస్ ఆన్ చేసినప్పుడు వాళ్ళకి ఇచ్చిన టైం అది కౌంట్ అయిపోద్ది. ఇక్కడ అబ్బాయి ఏమంటాడంటే అది రూల్స్ పక్కన సేర్ చదువుతూ ఉంటే మనిషి పుట్టుకు పుట్టవురా, అదే మనిషి పుట్టుకు పుట్టారా వాళ్ళు అంటాడనమాట. ఎవరిని అంటే అనౌన్స్మెంట్ వచ్చింది కదా, ఆ రూల్స్ పెట్టారు కదా, పెట్టిన వాళ్ళు అంటాడు మనిషి పుట్టుకు పుట్టారా వాళ్ళు అనేసి. తర్వాత ఏమంటాడంటే ఎలా వండుతారా అంతమందికి అనేసి. తర్వాత నీ అమ్మ సైకో పిచ్చి రూల్స్ అంటాడనమాట. అక్కడ ఆ అనౌన్స్మెంట్ వచ్చిందో నీ అమ్మ సైకో పిచ్చి రూల్స్ అంటాడు. అన్న తర్వాత సీత ఏమంటదంటే మీలో మీరు కొట్టుకు చావండి అని చెప్పేసి పెట్టినట్టున్నాడు బిగ్ బాస్ ఈ టాస్క్ అంటే అని చెప్తుంది అనమాట. చెప్పిన తర్వాత మళ్ళీ అబ్బాయి అంటాడు సైకోగాడు తినడానికి రూల్స్ పెడుతున్నాడు, అలాగే తినకుండా ఉండడానికి కూడా ఈ రూల్స్ పెడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ధమాక్ లేదు ఈ టాస్క్ లేటని చెప్పేసి అంటాడు అనమాట. అబ్బాయి అయితే కొంచెం విసుకెక్కిపోయి ఉన్నాడు కదా, ఆ మాటలు అంటాడు. బిగ్ బాస్ ఆ రూల్స్ పెట్టిన దానికి తను అలా స్పందిస్తాడు. ఇక్కడ ఏంటంటే అబ్బాయి అంటే ఎవరు ముగ్గురు వెళ్దాం ఎవరు ఉండదాం అని చెప్పేసి అబ్బాయి అండ్ నిఖిల్ డిస్కస్ చేసుకుంటారు. ఎవరు టిఫిన్ చేసుకుందాం ఎవరు ఏం చేయాలని చెప్పేసి వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటారు. అబ్బాయి నిఖిల్ని చేసుకున్న తర్వాత ఆ డిస్కషన్ని సోనియా వింటుంది. సోనియా వినేసి మన నిఖిల్ని అంటది ఏంటంటే నీకు అర్థం కాదా, అబ్బాయి చెప్పినప్పుడు నువ్వు వినేస్తున్నావు కదా, నీకు అర్థం కాదా, నీకు కుకింగ్ గురించి తెలుసు కదా, చపాతీ చేయడానికి ఎంత టైం పడుతుంది, దోశ వేయడానికి ఎంత టైం పడుతుంది, చికెన్ వండడానికి ఎంత టైం పడుతుంది మినిమం, నీకు అర్థం కాదా, నీకు ఆల్రెడీ కుకింగ్ తెలుసు కదా, ప్రతి దానికి ఎందుకు పోకడుతున్నావు అని చెప్పేసి సోనియా నిఖిల్ చెప్తుంది. అయితే ఇక్కడ నబీల్ ఉన్నాడు కదా, నబీల్ ఏం చేస్తుంటే యష్మి గారు అంటాడు అనమాట. ఏమని అక్కడ ఒక పక్కన అభయ తిన మాట్లాడుతుంటే సోనియా ఎలా చూస్తుంటుంది. సోనియా చూసిన తర్వాత వెంటనే మాట మార్చేస్తాడు. ఇక్కడ మేము
దోశ అదే చికెన్ దాని గురించి మాట్లాడడం వెంటనే మాట తను ఏది చెప్తే అదే మాట్లాడుతున్నాడు అని చెప్పేసి నబీల్ చెప్తాడు. ఆ నబీల్ చెప్పిన దానికి యష్మి అంటది అనమాట. యష్మి ఏమంటదంటే ఏమన్నదంటే సోనియా ఫేకు నెక్స్ట్ నామినేషన్ మాత్రం సోనియాకే వేస్తానని చెప్పి అంటది యష్మి. ఎందుకంటే నా క్లాన్లో ఉండి అంటే యష్మి క్లాన్లో ఉండి నన్నే నామినేట్ చేసింది కదా, తను ఫేక్ కాబట్టి నేను కంపల్సరీ సోనియాని నామినేట్ చేస్తానని నబీల్తో అంటది. అయితే ఇక్కడ అభయ్ అంటాడు. అభయ్ ఏమంటాడంటే వాళ్ళు తెలుగుగా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం అన్నది బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసుకుందామని చెప్పేసి అనుకున్నారా అని చెప్పేసి వీళ్ళ టీంలో డిస్కస్ చేయాలి. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసుకున్నామని చెప్పేసి రైస్ కూడా వండేసుకుందామని వాళ్ళు అనుకున్నారు అని చెప్పేసి అభయ్ వీళ్ళతో చెప్తాడనమాట. అయితే వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసే ముందు నిఖిల్ గంట కొట్టాలన్నమాట. వాళ్ళకి బిగ్ బాస్ టీం వాళ్ళకి ఒక గంట కొడితే వాళ్ళు గ్యాస్ ఆన్ చేస్తారు. వీళ్ళు ఎవరు మన సోనియా, సీత అండ్ నైనిక వంట చేస్తారు. ఈ వంట అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ టీంలోనేమో నబీల్ వచ్చి గంట కొడతాడు. గంట కొట్టిన తర్వాత వాళ్ళ టీం వాళ్ళు అండ్ ప్రేరణ, మణికంఠ వాళ్ళు వంట చేస్తారు. ఈ రెండు టీంలకు సంబంధించి వంటది అయిపోద్ది కదా. అయిపోయిన తర్వాత నెక్స్ట్ అక్కడతో అయిపోయింది. ఆ ప్రభావతి 2.0 ఉంది కదా, ఆ కోడ్ దగ్గర ఒక రెడ్ ఎగ్ వేస్తారనమాట. ఆ వేసినప్పుడు నిఖిల్ చూస్తాడు. నిఖిల్ చూసి లోపలికి వచ్చేస్తాడు. లోపలికి వచ్చిన తర్వాత వెళ్ళి ఏం చెప్తాడంటే సీత అండ్ సోనియా అనుకుంటా ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరి దగ్గర చెప్తాడు, ఇలా ఒక రెడ్ ఎగ్ పడింది ఏం చేయమంటారని అడిగితే అర్జెంటుగా తీసుకొని వచ్చాయని చెప్పేసి సీత అంటది. సరే అయితే తీసుకుని వచ్చేస్తానని చెప్పేసి సోనియా కూడా తీసుకొచ్చామని చెప్తుంది. వెళ్ళి రెడ్ ఎగ్ తీసుకొచ్చేస్తాడు. తీసుకొచ్చిన తర్వాత దాన్ని తీసుకుని వచ్చి మన విష్ణుప్రియకి ఇస్తాడు. ఈ లోపల వాళ్ళు చూడకుండా ఉండడం కోసం వీళ్ళు కవర్ చేయడానికి వాళ్ళిద్దరు ఏదో గేమ్ ఆడుతున్నట్టు అటు ఇటు దొల్లనట్టు అదే మొత్తం మీద సోనియా అండ్ నైనిక చేస్తూ ఉంటారు యాక్టింగ్. ఈ లోపల విష్ణుప్రియ ఏం చేస్తారో అది ఒక కవర్లో కట్టేస్తుంది. సర్లే అయిపోయింది కదా ఆపేయండి అని నిఖిల్ అంటాడు. వాళ్ళు అక్కడితో అది ఆపేస్తారు అనమాట. అంటే పక్క టీం వాళ్ళు చూడకుండా కవర్ చేయడం కోసం వాళ్ళు ఏదో చేస్తూ ఉన్నప్పుడు విష్ణుప్రియ కవర్లో పెట్టి కట్టేస్తుంది అనమాట. అయితే ఇక్కడ అభయ్ వాళ్ళ టీం వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. వీళ్ళకి ఆల్రెడీ 90 ఎగ్స్ వచ్చాయి కదా. నిన్న ఏం చేశారంటే మన దగ్గర ఎగ్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ఎగ్స్ తీసుకోవడానికి వెళ్ళినా అలా చేసినా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేశారు. ఈరోజు మన దగ్గర ఎగ్స్ ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఎగ్స్ తీసుకోవడానికి వస్తారు, వచ్చినప్పుడు సంచాలకులతో మనం మాట్లాడదాం అని చెప్పేసి ఏదో డిస్కషన్ దాని గురించి చేసుకుంటూ ఉంటారు. దాని తర్వాత అభయ్ అంటాడు అనమాట, ఛాయ్లో చపాతీ తింటుంటాడు మన మణికంఠ. అయితే వీళ్ళు అనుకుంటారు ఛాయ్లో చపాతీ చాలా బాగుంటుంది, అలాగే ఛాయ్లో మురుగులు కూడా చాలా బాగుంటాయని చెప్పేసి డిస్కస్ చేసుకుంటారు. ఇక్కడ నెక్స్ట్ ఈ గేమ్ గురించి మాట్లాడుకున్నప్పుడు పృథ్వీ అంటాడు అనమాట, ఫిజికల్గా వీక్ ఉన్న వాళ్ళు గేమ్ దగ్గరికి రావద్దు, ఒకవేళ వచ్చి మళ్ళీ ఇబ్బంది పడ్డం ఎందుకని చెప్పేసి మన పృథ్వీ అంటుంటాడు. అయితే ఇక్కడ ఆదిత్య ఎందుకు రాకూడదు పృథ్వీ, ఎందుకు రాకూడదు, గేమ్ అన్నాక రావాలి, ఎందుకు రాకూడదు అంటే వద్దు, ఫిజికల్గా వీక్ అయితే మాత్రం గేమ్ దగ్గర రావద్దు, ఒకవేళ వచ్చిన తర్వాత ఏం జరిగినా నన్ను అడగద్దు అని చెప్పేసి పృథ్వీ అంటాడు అన్నమాట. అయితే ఇక్కడ గేమ్ స్టార్ట్ అవుతాడానికి ముందు నబీల్ చెప్తాడు, ఏమంటాడంటే గుడ్లు పైకి కనిపించేటట్టు ఉండాలి, అంటే ఏదైతే గూడు ఉందో కదా ఉండాలి ఫస్ట్. నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అవ్వడానికి బజర్ ముందు అంటే సౌండ్ కుక్కరొక్క అని వస్తుంది కదా, దానికి ముందు ఏంటంటే అక్కడికి రాకూడదు, ఎక్కడికి మన గీత దాటి లోపలికి రాకూడదు, బజర్ సౌండ్ వచ్చిన తర్వాత ఆ సౌండ్ వచ్చిన తర్వాత అది దాని దగ్గరికి ఎంటర్ అవ్వాలని చెప్తాడు. అయితే ఎగ్స్ ఒకరు తీసుకోవచ్చు, ఫిజికల్గా అటాక్ చేసుకున్న ఇబ్బంది లేదు, గేమ్ ఫస్ట్ అయిపోయిన తర్వాత ఆపేరు అక్కడతో అని చెప్పేసి చెప్తాడు. చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే మనోడు పృథ్వీ ఇలా చేతులతో ఆపేస్తూ ఉంటాడు, ఓ పక్కన యష్మిని ఓ పక్క ప్రేరణని తోసేస్తూ ఉంటాడు, మధ్యలో మణికంఠ వస్తే మణికంఠని తోసేస్తాడు, ఇంకెవరు వస్తే వాళ్ళని తోసేయడమే, ఇంకా తర్వాత వేరే ఛాన్స్ అయితే లేదు మన పృథ్వీ. అయితే ఇక్కడ ఏమంటుందంటే యష్మి వాళ్ళకి మ్యాన్ పవర్ ఎక్కువగా ఉంది, మనకి మ్యాన్ పవర్ తక్కువగా ఉంది కాబట్టి, అంటే మరి నబీల్ లేడు, ఒకవేళ అభయ్ ఉన్నా కూడా అభయ్ ఏం చేస్తున్నాడంటే గేమ్లోకి రావట్లేదు, గొంతుకు పోయింది, ఆయాసం వచ్చేస్తుంది, గస వచ్చేస్తుంది అనమాట. ఓ పక్క తన ఆదిత్య ఓము గారికి కూడా ఆవేశం వచ్చేస్తుంది, అంటే ఆయాసం వచ్చేస్తుంది.
సో అంచేత వీళ్ళు ఎంతసేపు ఎవడన్నా వచ్చి గేమ్ ఆడుతున్నారనుకో, వాళ్ళు ఎలా చేస్తున్నారో చేసుకొని పోనీలో వదిలే అంటున్నాడు అబ్బాయి. ఇక్కడేమో ఆదిత్య ఓం గారు ఎవరైనా కొంచెం స్ట్రాంగ్గా ఉండి ఇలా తోసేస్తుంటే వద్దొద్దు, అలా చేయొద్దు. అది చూడండి మనకి వద్దు సో రోజా వద్దు సో రోజా అని ఉంటుంది కదా, ఆ టైప్లో ఓ పక్క అబ్బాయి ఏమో వద్దు 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 వదిలేండి వదిలేండి, వద్దు ప్రేరణ వద్దు, యష్మి వద్దు, మనీ వద్దు అనేమో ఓ పక్క అబ్బాయి అంటుంటే, ఈ పక్క నుంచి ఆదిత్య ఓం గారు ఏమో నిఖిల్ నువ్వు చాలా మంచోడు, వద్దు ఫిజికల్ వద్దు, వద్దు ఫిజికల్ వద్దు, మనీ ఫిజికల్ వద్దు, పృథ్వీ ఫిజికల్ వద్దు, వద్దు వద్దు అని ఆయన అంటున్నాడు. వీళ్ళిద్దరూ చేసేది అదే. ఇంక టీంలో మిగిలింది ఎవరు? ఇప్పుడు నబీల్ అలాగా సైడ్ అయిపోయాడు, పక్క వస్తాడు. వీళ్ళిద్దరూ వద్దు వద్దు అంటున్నారు. ఆల్రెడీ అబ్బాయికి గొంతు పోయింది, ఏంట్రా బాబు ఏంటి హాస్టల్రా బాబు, రక్కులు ఏంటి గీర్లు ఏంటి, ఒకడి మీద ఒకటి తోసేసుకోవడం ఏంటి అని ఒక రకమైన ఇదికి వచ్చేసారు. బాడీ అలసిపోద్ది కదండి, కంటిన్యూషను ఒకరి మీద ఒకరు పడి తోసుకోవడం, అరుచుకోవడం, అక్కడ స్టామినా ఎక్కడ ఉంటుంది, ఉండదు. కానీ వీళ్ళ టీంలో ఎవరంటే సోనియా కానీ, నైనిక కానీ, అండ్ విష్ణుప్రియ కానీ, వీళ్ళందరూ కొంచెం వీళ్ళు అండ్ పృథ్వీ అండ్ నిఖిల్ సపోర్ట్ చేయడం అంతా కొంచెం స్టామినా బాగానే ఉంది. అంచేత ఏంటంటే యష్మి అంటుందండి, వీళ్ళకి మ్యాన్ పవర్ ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళగలుగుతున్నారు. కానీ మన దగ్గర ఈసారి 90 ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా వీళ్ళు అనుకుంటారనమాట. అయితే ఇక్కడ ప్రేరణ పృథ్వీ మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఈ డిస్కషన్లో ఏమంటుంది, ప్రేరణ నన్ను వదులు అంటే నువ్వు వదులు అన్నట్టుగా ఇద్దరు డిస్కషన్ జరుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ యష్మిన్ అంటది అనమాట నైనిక, ఇక్కడ గేమ్ జరిగే దానికన్నా రియాక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి, అంటే ప్రేరణ ఎక్కువ అరుస్తూ ఉంటుంది, అని అరుస్తూ ఉంటుంటే ఆడేది తక్కువని అరిచేది ఎక్కువగా ఉంది అన్నట్టుగా రియాక్షన్స్ ఉన్నాయని చెప్పేసి నైనిక అంటది. అక్కడ సోనియా ఓ పక్క ప్రేరణ అరుస్తుంటే అబ్బబ్బా అబ్బా అబ్బా భలే అరుస్తున్నావు నువ్వు అన్నట్టుగా సోనియా రియాక్షన్ ఉంటుంది. నైన్కి రియాక్షన్స్ మాత్రం ఆడి తక్కువనే రియాక్షన్స్ ఎక్కువ అన్నట్టుగా నైన్కి అంటుంది అనమాట. అదే ఇక్కడ మణి పృథ్వీ అండ్ మణికంఠ డిస్కషన్ జరుగుతుంది కదా, అందులో మణికంఠ ఏమంటాడంటే, ఇక్కడ ఫిజికల్గా వీక్ అయినంత మాత్రాన గేమ్ ఆడకూడదని ఎక్కడన్నా ఉందా, అలా ఏమీ లేదు కదా అని చెప్పేసి మణికంఠ పృథ్వీని అంటాడు అనమాట. అక్కడ అభయ్ అంటాడు, ఏమంటాడంటే, బొరే బాబు నువ్వు గేమ్ ఆడు, డిస్కస్ చేయకు, నువ్వు జాగ్రత్తగా గేమ్ ఆడుగు, తోపులాట్లోకి వెళ్ళొద్దు అన్నట్టుగా అభయ్ చెప్తూ ఉంటాడు. అలా ఆదిత్య ఓం గారికి కూడా చెప్తాడు. ఇప్పుడు ఓ పక్కన నిఖిల్, యష్మి అండ్ ప్రేరణ తోసుకుంటూ ఉంటుంటారు, ఓ పక్కన పృథ్వీ, యష్మి అండ్ తోసుకుంటూ ఉంటే మధ్యలో ఆదిత్య ఓం గారు వెళ్ళి వాళ్ళని లాగుతూ ఉంటాడు అనమాట. అంటే నిఖిల్ని పట్టుకొని లాగడం కానీ, పృథ్వీని పట్టుకొని లాగడం కానీ చేస్తూ ఉంటే అప్పుడు అభయ్ అంటారు, ఆయన ఏమంటారంటే, మీ గేమ్ మీరు ఆడుకోండి, మధ్యలోకి వెళ్ళకండి అని చెప్తాడు మన ఆదిత్య ఓంకి అండ్ నాగమణికంటకి కూడా. అయితే ఇక్కడ నబీల్ ఏమంటాడు, నిఖిల్ కదా, నబీల్ ఏమంటాడంటే బజర్ సౌండ్ రాకుండా వెళ్ళకండి, వచ్చిన తర్వాత వెళ్ళండి అని చెప్తాడు నబీల్, అంతవరకు వెళ్ళొద్దని చెప్తాడు. అయితే ఆ విషయం మీ టీమ్మేట్స్ కూడా చెప్పు, మాకు చెప్పకని చెప్పేసి విష్ణుప్రియ అంటది. నబీల్ అయితే నేను మా టీమ్మేట్స్ మీ టీమ్మేట్స్ అని కాదు, అందరికీ ఒకటే రూల్ చెప్తున్నాను, నువ్వు మళ్ళీ డివైడ్ చేసి మాట్లాడొద్దని చెప్తాడు. అయితే ఇక్కడ నబీల్ ఏమంటాడంటే, నేను చెప్పిన మాట ఎవరైతే వినకుండా, అంటే వీళ్ళు ఏం చేస్తారంటే గేమ్ అదే బజర్ సౌండ్ రాకుండానే ఇది తోసుకోవడం, అది చేసుకోవడం, రక్కుకోవడం, గొడవలు పడడం, కేకలు వేసుకోవడం, ఇవన్నీ ఎక్కడ, అదేదో ప్రభావతి 2.0 అని పెట్టాడు కదా, ఆ కోడిలాగా ఉంది కదా, దాని దగ్గరికి వెళ్ళిపోతారు వీళ్ళు, ఆ లైన్ మార్క్ దగ్గర ఉంటారు. ఇంకా బజర్ సౌండ్ రాలేదు, బజర్ సౌండ్ రాకుండానే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఏం జరుగుతారంటే నబీల్ ఏమంటాడంటే, ఇంకా బజర్ సౌండ్ రాలేదు కాబట్టి మీరు వెనక్కి వచ్చేసేయండి అంటారు. కానీ వీళ్ళు ఎవరో రారు. అప్పుడు విష్ణుప్రియ అంటదంటే, అంటే ముందు వీళ్ళ ఉంటారు, నిఖిల్ టీం వల్ల ఆ రెడ్ లైన్ దగ్గర ఉంటారు, అందుకని వెనక్కి వచ్చామన్న అంటే ఏమంటారంటే, మీ టీం కోసం వచ్చామన్నావు అని అంటే, లేదు నాకు అందరికీ ఒకటే అని చెప్పేసి, వెనక్కి రాకపోతే ఆ రెడ్ లైన్ దగ్గర ఉంటే డిస్క్వాలిఫై చేసేస్తానని చెప్తాడు అనమాట. తర్వాత ఇదే విషయం బ్రజర్ సౌండ్ రావడానికి ముందు ఓ లైన్లో నుంచుంటారు, అంటే వెనక్కి వచ్చేస్తారు, నబీల్ చెప్పిన తర్వాత డిస్క్వాలిఫై చేసేస్తున్నాడు అన్నాడని వెనక్కి వచ్చేసి లైన్లో నుంచుంటే, ఇక్కడ ప్రేరణ మన సీత విష్ణుప్రియ కదా, ఇక్కడ విష్ణుప్రియ సీత నుంచుంటే మధ్యలోకి వస్తుంది ప్రేరణ. ఈ రెండు చేతులు ఇలా అడ్డుగా ఉంటాయి, ఈ రెండు చేతులు మనిషికి ఇలా అడ్డు వస్తుంది అనమాట.
అయితే ఆ 2 చేతులను లాక్కుని ముందుకు వస్తూ ఉంటది. ముందుకు వస్తుంటే వీళ్ళు తోసుకోవడం, లాక్కోవడం చేసుకుంటూ ఉంటారు. ఓ పక్క నుంచి అభయ్ చెప్తా ఉంటాడు, "వద్దు ప్రేరణ వదిలేసేయి" అంటే ఆవిడ వదలదు. ఎదరికి ముందుకు రావడం, ముందు వెనక్కి. సీత, విష్ణుప్రియ కూడా వదలరు. ఈ గేమ్ ఈ గేమ్‌లో వీళ్ళిద్దరూ ఆవిడని వదలరు, ఆవిడ ఈళ్ళని వదలరు అన్నట్టుగా ఉంది. నెక్స్ట్ ఓ పక్క నుంచి సీత, విష్ణుప్రియ అడ్డుకుంటారు కదా ప్రేరణని. అయితే వద్దు సీత వదిలేయి అంటాడు. విష్ణుప్రియ వదిలేయమ్మా అన్నట్టుగా చెప్తారు. ఇక్కడ ఏం చేస్తదంటే ఇది జరుగుతున్న సమయంలోనే గేము ఇంకా స్టార్ట్ అవ్వదు. అప్పుడు ఏం చేస్తది సీత పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ ఎగ్స్ కాసుకుంటూ అదే కాపాడుతూ ఉంటాడు ఎవరు అభయ్. పట్టుకొని ఎగ్స్ పట్టుకొని పారిపోతుందన్నమాట. ఎవరు సీత పారిపోద్ది. సీత పారిపోతుంటే మణికంఠ అండ్ మన ప్రేరణ అడుగుతారు. వదిలేయ్ వదిలేయమ్మా, వదిలేయ్ సీత, అదే సారీ వదిలేయ్ ప్రేరణ, వదిలేయ్ యష్మి, వదిలేయ్ మణికంఠ అంటే ఎలా వదిలేస్తావు నువ్వు అంటే పక్క నుంచి ఆదిత్యవం గారు వస్తారు. చీఫ్ చెప్తున్నాడు కదా వదిలేయి అంటాడు. చీఫ్ అయితే వదిలేయాలా, గేమ్ లూజ్ అయిపోతుంది కదా, నేను వదలని చెప్పేసి మణికంఠ డ్యాన్స్ కడతాడనమాట. అక్కడ మైక్ తీసి విసిరేయడం, అక్కడి నుంచి వాష్రూమ్లోకి వెళ్ళడం. ఈ లోపలని ఆయన చెప్తుంటే నువ్వు వినాలి కదా. ఈ లోపల అబ్బాయి ఏమంటాడంటే పట్టుకుపోతే ఎగ్స్ పట్టుకుపోతే వదిలే, గొడవ పడొద్దు, వదిలే, ఆ సంచాలకు చూసుకుంటాడు. ఆ టైప్లో అంటుంటాడు. అంటే ఇక్కడ సంచాలక్ ఏమంటాడంటే ఎగ్స్ పట్టుకుని వెళ్ళడం అన్నది పట్టుకుపోయినా ఇది గేమ్లో భాగం అన్నట్టుగానే చెప్తాడు తప్ప కాదని చెప్పడు. సో అందుచేత వీళ్ళ టీంలో ఫీల్ అవుతారండి. యష్మి, ప్రేరణ అండ్ వీళ్ళందరూ నువ్వు బయట అలా చెప్తున్నావు అంటే వదిలే, తర్వాత చూసుకున్నావు వదిలే అన్నట్టుగా అంటాడు. అంటే మనోడికి గొంతు పోయింది, అరిచరిచి ఉండడం వల్ల అబ్బాయికి గొంతు పోయింది. నెక్స్ట్ అలా వాటర్ తాగుతూ కూర్చుంటాడు. ఎవడ పట్టుకోనిరా బాబు, ఏం టాస్కులు బాబు, ఆడేమోనేమో వంట దగ్గర ఏమో ఇలా చెప్తున్నాడు, సైకోలా మా సైకో అన్నట్టుగానేమో వాళ్ళు అనుకుంటాడు. ఓ పక్క వీళ్ళేమో దొబ్బుతున్నారా బాబు, ఈ గొడవలేటి, ఈ అరుపులేటి, ఈ కేకలేటి, ఈ రక్కులేటి. ఆడికి వెళ్తే కంపల్సరీ గీరేయడమో, విసిరేయడమో, తోసేయడం ఏదో జరుగుతుంది. ఆ పృథ్వీని అసలు ఆడు ఎలా పడితే అలా విసిరేస్తున్నాడు. ఆడు వచ్చాడంటే మాత్రం తలపోటు అయిపోతున్నారా బాబు అని చెప్పేసి మనోడు అలసిపోయాడు. ఏదైతే అవని తర్వాత గేమ్ చూసుకుని తోపులాట, ఈ తన్నులాట మనం పల్లాంరా బాబు అని అబ్బాయి డిసైడ్ అయిపోయినట్టు కనిపించింది మనకైతే. ఏదైతే అదే జరుగుద్ది, ఏదో సంగతి తర్వాత చూద్దాం అన్నట్టుగా సైడ్ అయిపోతాడు. సైడ్ అయిపోవడం కాదు, ఆడు ఒక దిక్కుని కూర్చుంటాడు. ఎందుకు వచ్చింది తలపడి. ఈ పక్క ఆదిత్యబాబు గారు గొడవలు వద్దు, వద్దమ్మా తోసుకోవడాలు వద్దు, అమ్మ నిఖిల్ వద్దమ్మా, నువ్వు మంచోడివి, నువ్వు జెంటిల్మెన్వి, తొయ్యొద్దమ్మా, తొయ్యకమ్మా నిఖిలు, ప్లీజ్ వదిలేయమ్మా అంటే నిఖిలు అర్థం చేసుకుని వెళ్ళిపోతుంటాడు. ఈ పక్క యష్మి రెచ్చగొడుతుంటే యష్మి రెచ్చగొట్టకమ్మా, వద్దు సరోజ, వద్దు సరోజ, వద్దు సరోజ, సేమ్ కాన్సెప్ట్ అదే రన్ అయిందనమాట. అయితే ఈ డిస్కషన్ అన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ఇక్కడ మనకంటే ఏంటంటే నువ్వు చీఫ్ అయినంత మాత్రం నీ మాట వినాలా, గేమ్ లూజ్ అయిపోతున్నాం కదా అని చెప్పేసి ఇది అవుతాడు. అయితే ఇది జరిగిన తర్వాత అక్కడ రూల్స్ బుక్లో ఏదైతే రూల్స్ బుక్ ఉందో ఆ రూల్స్ బుక్లో ఏంటంటే మన దాని పేరేంటి, ఎగ్స్ మీద పడుకోకూడదు, జస్ట్ ఓపెన్గా ఉండాలని ఉన్నది. కానీ వీళ్ళు సోనియా పడుకుంటుందని చెప్పేసి ప్రేరణ నబీల్ కంప్లైంట్ చేస్తుంది. అప్పుడు నబీల్ అడుగుతాడు అనమాట, అలాగా ప్రొటెక్ట్ చేయకూడదు అంటే ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఇలాగే కదా ప్రొటెక్ట్ చేయాలి, లేకపోతే ఎలా వదిలేయాలని చెప్పేసి మళ్ళీ సోనియా అండ్ నబీలు ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ ఆర్గ్యుమెంట్లో సోనియా చెప్పింది ఏంటంటే నేను ఉన్న ఎగ్స్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అవతల వాళ్ళు వచ్చినప్పుడు ఇలాగే చేసుకోవాలని చెప్పేసి ఈ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది. ఈ లోపల మణికంఠ నేను చీఫ్ చెప్పినట్టు నేను విన్నంటే నువ్వు వినాలని చెప్పేసి ఆదిత్య గారు చెప్తారు. వీళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏమంటదంటే సోనియా అంటది, నువ్వు కాంతారా సంచాలక్ కాబట్టి కాంతారా టీం ఏది చెప్తే దాన్నే ఫాలో అవుతున్నావు అన్నట్టుగా నేను చెప్తా ఉంటాను. అదే రూల్స్ ఇలాగా ఎగ్స్ని మీరు ఎలా కాసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోకూడదు, ఇవన్నీ నువ్వు వాళ్ళ మాటలు ఏం చెప్తున్నావు. వీళ్ళకి సోనియాకి డిస్కస్ జరుగుతూ ఉంటుంది కదా, అదే ప్రేరణ చెప్పిన దాని గురించి. తర్వాత యష్మి కూడా డిస్కస్ చేస్తుంటే మధ్యలోకి సోనియాకి నబీల్కి జరిగిన డిస్కషన్లో పృథ్వీ వచ్చేస్తాడు. పృథ్వీ వచ్చాడని చెప్పి యష్మి వస్తుంది. యష్మి వస్తే మీకులాగా మేము చీప్ ట్రిక్స్ ఏం వాడం అంటే ఇక్కడ ప్రేరణ చెప్పింది కదా దాని గురించి అనమాట. మేము మీకులాగా చీప్ ట్రిక్స్ ఏం వాడం అని చెప్పేసి నేను ఆడనని చెప్పేసి వీళ్ళ గురించి ఎవరు సోనియా వాళ్ళ టీం గురించి యష్మి అంటది అనమాట. అప్పుడు వావ్, ఆహా,
అని మన పృథ్వీ అంటాడనమాట. అంటే ఇక్కడ ఇక్కడ ఏమంటదంటే యష్మి నీకు అదే పృథ్వీతో సోనియాతో మాట్లాడుతూ పృథ్వీ ఎంటర్ అవుతాడు. పృథ్వీతో మాట్లాడుతున్నప్పుడు సీత ఎంటర్ అవుతుంది. సీత అంటదనమాట, నేను నిన్ను అంటలేదురా, వాడిని అంటున్నాను, నువ్వు మధ్యలోకి ఎందుకు దూరుతున్నావు, వాడు నన్ను ట్రిగ్గర్ చేస్తున్నాడు, సోనియాతో మాట్లాడుతున్నట్టు నన్ను ట్రిగ్గర్ చేస్తున్నాడు, కాబట్టి నేను నిన్ను అనలేదురా అంటే నువ్వు నన్నే అన్నావు అన్నట్టుగా సీత అంటే, అనుకో 100 అనుకోరా, నా గురించి ఏదైతే అనుకో అని చెప్పేసి అంటది. ఇక్కడ పృథ్వీ ఏమంటాడంటే ఒక డైలాగ్ చెప్తాడు, సామధాన దండోపాయ అని అంటాడు అనమాట. ఎవరిని? అదేంటో ఉంటుంది, సామధాన దండోపాయాలు, సామధాన దండోపాయాలు ఉపయోగించన్నా నెగ్గాలి అన్నట్టుగా మనోడు అంటాడు. ఎవరు? పృథ్వీ. దాన్ని చెప్పే విధంలో సామధాన దండోపాయ అనేసి వదిలేస్తాడు. దొండ ఏదో అంటాడు అనమాట. ఈ లోపల యష్మి దాని అర్థం కానీ ఆ పదం కానీ నాకు తెలియదు, ఏమనుకుంటా నువ్వు అనుకో అని చెప్పేసి యష్మి అంటది అనమాట. దాని అర్థమే నాకు తెలియదురా బాబు, నువ్వు ఏదనుకుంటా అనుకో అని చెప్పేసి అంటుంది. తర్వాత మనీ, ఇది ఆల్రెడీ చెప్పాను కదా, మైక్ ఇసిరేసి కొట్టేస్తాడు. తర్వాత అబ్బాయి చెప్తాడు, వదిలేరా బాబు, ఆ గేమ్ ఆడుకుంటూ ఆడుకొని నువ్వు మాత్రం ఫిజికల్గా మధ్యలోకి వెళ్ళకు, నిన్న ఆల్రెడీ ఇసిరేసారు ఒక పక్కకి, ఈ రోజు దొల్లించేద్దాను అట్టుకుని ఎందుకు వచ్చింది, కావాలతో ఇంకో గేమ్లో చూసుకుందాం అంటే అస్సలు మనకంటే తగ్గడు. నేను ఎందుకు తగ్గాలి, ఆడాలి, నువ్వు అలా ఇచ్చేస్తే ఎలాగని చెప్పేసి అబ్బాయితో డిస్కస్ చేసుకుంటూ ఉంటాడు. తర్వాత అభయ్ అంటాడు అనమాట, ఇక్కడ ఇక్కడ ప్రేరణ అభయ్తో చెప్పింది. అభయ్ ఏమో మన నబీల్తో చెప్పుకుని డిస్కషన్ అంటే చెయ్యి ఇప్పుడు ఏం చేస్తుందంటే సోని ఇలా పడిపోతుంది అనమాట. ముందుకి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎగ్స్ని ఇలా ముందుకు వచ్చేస్తుంది. అలా ముందుకు వస్తుందని ప్రేరణ చెప్తే అదే డిస్కషన్ నబీల్తో చేస్తున్నప్పుడు సోని ఎంటర్ అయిపోతుంది. జస్ట్ జరిగిందని చెప్తున్నాను తప్ప నేను నీ ఎగ్స్ గురించి నేనేం మాట్లాడతలేదు, నీకు సంబంధించి కాదు సోనియా, నేను అనవసరంగా నువ్వెందుకు దూరుతున్నావు అని చెప్పి అంటాడు. వాళ్ళ టీంతో మాట్లాడుకుంటే మధ్యలో సోనియా ఎంటర్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఏమంటాడంటే నేను నీకు చెప్పలేదు, నేను సంచాలక్కే చెప్తున్నాను, నువ్వు నిన్నన్నాను నువ్వెందుకు అనుకుంటున్నావు అని చెప్పేసి ఆ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు సోనియా ఏమంటుందంటే ఈ మాత్రం దాన్ని కూర్చోవడం దేనికి, ఈ మాత్రం దాన్ని కూర్చోవడం ఎందుకు, ఒకళ్ళు ఎగ్స్ ఒకళ్ళు పట్టుకెళ్ళిపోదామని అలాగే నబీలు సంచాలకు చెప్తాను కదా, ఈ మాత్రం దాన్ని కూర్చోవడం దేనికి, కావాలితే ఫిజికల్ అవ్వాలంటే అవ్వచ్చు కదని చెప్పేసి పైకి లేచి నుంచి ఉంటుంది అనమాట, ఫిజికల్ అయిపోదాం ఈసారి నుంచి అన్నట్టుగా. తర్వాత గేమ్ స్టార్ట్ అవుతుంది కదండి, ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా. ఈ గేము ఇక్కడ ప్రేరణని సీత పట్టుకుంటుంది అనమాట. సీత ప్రేరణ కదలకుండా పట్టుకుంటే ప్రేరణ ఏం చేస్తుందంటే కాళ్ళతో తోసేస్తుంది సీతని. నువ్వు కాళ్ళు యూజ్ చేస్తావు, అలా చేయొద్దని సీత చెప్తూ ఉంటుంది. ఈ లోపల ఏం చేస్తుందంటే విష్ణుప్రియ వచ్చేస్తుంది. ఒక పక్క సీత పట్టుకుంది కదా, తన కాళ్ళతో తంతుంది కాబట్టి రెండోసారి యువతల పక్కనేమో విష్ణుప్రియ పట్టేసుకుంటుంది. వచ్చింది ఆ రాక్షసి అంటది. నేను కదా రాక్షసి నువ్వే అంటే పోవే అనేమో ప్రేరణ అంటది. తను రాక్షసి అన్నది, తినో రాక్షసి అంటది. ఫస్ట్ ప్రేరణ అంటది పోవే అంటే నువ్వు పోవే అని చెప్పేసి ఇద్దరు అనుకుంటారు. ఇద్దరు అనుకున్న తర్వాత అప్పుడు ప్రేరణ అంటది విష్ణుప్రియని, నువ్వు క్యారెక్టర్ లెస్ అని చెప్పేసి. ఆ మాట అనకూడదు యాక్చువల్గా. ప్రేరణ ఆవేశంలో మాట వదిలేసింది, ఆ మాట వదలకూడదు. ఫస్ట్ రాక్షస్ అంటే తిను కూడా రాక్షస్ అంది కదా, సో ఓకే. తర్వాత క్యారెక్టర్ లెస్ అని ఒక పదం వాడింది, అది పదం వాడకుండా ఉండాలి ప్రేరణ. తన వాడిన వెంటనే తిన ఏం చేసింది, నువ్వే క్యారెక్టర్ లెస్సే, నువ్వు పెద్ద ప్రతివ్రతవు అని చెప్పేసి విష్ణుప్రియ మళ్ళీ తిన ఒక మాట జారిందనమాట. ఇక్కడ విషయం ఏంటంటే ఆ మాట ప్రేరణ అనకూడదు, అండ్ ఈ మాట విష్ణుప్రియ కూడా అనకూడదు. ఈ సాటర్డే నాగార్జున గారు క్లాస్ పీకే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నది. ఈ మాట ఆల్రెడీ సోనియా విషయంలో జరిగింది కదా దీని గురించి. అయితే ఆ మాట అనకుండా ఉండుంటే బాగున్నాను, కానీ ఆ మాట అనడం వల్ల ఏంటంటే మన విష్ణుప్రియకి మాత్రం క్లాస్ అయితే పడే అవకాశం గట్టిగా ఉన్నది. ఆ తర్వాత ఎవరైతే గుడ్లు తీసుకున్నారో అవన్నీ గోల్లోనే పెట్టండి, బయట ఎవరో పెట్టకూడదని చెప్పేసి నబీల్ అంటాడు అనమాట. నబీల్ అంటాడు. అయితే ఇక్కడ ప్రేరణ నిఖిలు యష్మి ఇలా గొడవలు జరుగుతూనే ఉంటుంది ఈ గేమ్లో. అంతా ఇంక డిస్కషన్ జరుగుతూ ఉంటాయి, రక్కుకోవడం గీరుకోవడం ఇది జరుగుతూ ఉండదు, ఎంత జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ చూసి ఆల్రెడీ అలసిపోయి ఉంటాడు అబ్బాయి. మధ్యలో వాటర్ తాగడం, కొద్దిగా ఫిజికల్ అవ్వకండి, ఆడొద్దు అంటే ఆడొద్దు అంటే అర్థం కాదు, ఫిజికల్ అయ్యి ఆడొద్దు, ఎంత ఆడగలిగితే అంత ఆడండి, ఎక్కువ ఇది అవ్వదు. కానీ
ఈ గేమ్ మొత్తంలో అభయ్ ఓ పక్కన కూర్చుంటాడు. ఎవరు చేసుకుంటారు బాబు నేను ఎలా అన్నట్టుగా అభయ్ కూర్చుంటే ఆదిత్య ఓం గారు మాత్రం వద్దు వద్దు అని ఆ మనోడు ఉంటాడు. ఇటొచ్చి ఈ టాస్క్లో అటు ప్రేరణ ఇటు యష్మి మాత్రం కంటిన్యూషన్ చాలా బాగా ఆడారు వాళ్ళిద్దరు అయితే మాత్రం. అంటే ఇక్కడ ప్రేరణ చేసిన తప్పేంటే విష్ణుప్రియ మీద మాటలు వదిలేయడం, అండ్ పృథ్వీ దగ్గర కూడా రారా అదిరా ఇదిరా అని చెప్పేసి అక్కడ కూడా మాటలు వదిలేస్తుంది. నిఖిల్ దగ్గర కూడా మాట వదులుతుంది. కానీ మరి విష్ణుప్రియని అయితే మాత్రం మీరు క్యారెక్టర్లెస్ అనడం తప్పు. కాబట్టి రేపు సాటర్డే ఎపిసోడ్లో క్లాస్ ఉండొచ్చు. మరి అయితే ఇదిలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ బిగ్ బాస్ గేమ్ని పద్ చేసేస్తాడు అనమాట. గేమ్ని అక్కడితో ఆపేస్తాడు. ఆపేసిన తర్వాత సోనియా అంటది, ప్రతి ఒక్కరూ మన టీంలో బాగా ఆడారు, బాగా ప్లే చేశారని సోనియా అంటది. ఓ పక్క యష్మి ఏంటంటే ఏడుస్తూ కూర్చుంటుంది. బిగ్ బాస్ నుంచి గేమ్ పజ్ అని చెప్పేసి అనౌన్స్మెంట్ జరిగిపోతుంది. జరిగిన వెంటనే గేమ్ ఆపేస్తారనమాట నబీల్. యాక్చువల్గా అండి పజ్ చెప్పడానికన్నా ముందు ఏం జరిగిందంటే ఇక్కడ యష్మి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తుంది అంటే ఫస్ట్ యష్మి అండ్ ప్రేరణ వాళ్ళ టీం వాళ్ళు ఏం చేస్తారు, అవతల పక్క వెళ్ళి ఏదైతే ఆ గూడు ఉంది కదా బాల్స్ని జస్ట్ కదిపేస్తారు. వీళ్ళు కదుపుతున్నారని చెప్పేసి నిఖిల్ వచ్చి మొత్తం వాటిని సోనియా అండ్ నిఖిల్ వచ్చి వాళ్ళకి పంపేస్తారు అనమాట. అంటే అప్పుడు వరకు ఉన్న ఎగ్స్ని ఏదైతే ఉందో గూడ్లో ఉన్న ఎగ్స్ని బయటకు పంపేస్తారు. వీళ్ళ దగ్గర ఉన్న ఎగ్స్ని కూడా వాళ్ళ టీం వాళ్ళు వచ్చి పంపేస్తారు. ఈ పజ్ అనేది చెప్పడానికి తక్కువ టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఎగ్స్ని తీసి గూడ్లో పెట్టేస్తారు. వీళ్ళు ఏంటంటే పెట్టలేకపోతారు. సో అందువల్ల ఏం జరుగుతుందంటే ఈ పజ్ అనే టైంకి ఎగ్స్ అన్నీ వీళ్ళ బయట ఉండిపోతాయి. ఎవరి మన అబ్బాయి టీం వాళ్ళే. ఎందుకంటే అబ్బాయి ఆల్రెడీ డల్ అయిపోయాడు. డల్ అయిపోవడం అంటే ఒక పక్క మనకంట ఫిజికల్గా ఏం చూపించలేకపోతే, వీళ్ళు అయితే మాత్రం చాలా ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నారు. అంటే ఒక పక్క సోనియా ఆర్గ్యుమెంట్ చేసేస్తుంది, ఒక పక్క నిఖిల్ పృథ్వీ గేమ్ అందుకని కొంచెం బలంగా ఉన్నారు కాబట్టి, వీళ్ళు వీక్గా ఉన్నారు కాబట్టి వీళ్ళు కొంచెం గేమ్లో పికప్పింగ్ చాలా ఫాస్ట్గా ఉంది. నిఖిల్ పృథ్వీ వీళ్ళ టీం కొంచెం స్ట్రాంగ్గా ఉంది. వీళ్ళకంటే నబీల్ లేడు కదా. ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళ ఎగ్స్ అన్ని బయట ఉండిపోతే వీళ్ళ ఎగ్స్ గబగబా బుట్టలో వేసేస్తారనమాట. ఆ గూడ్లో వేసేస్తే పజ్ అనే టైంకి వీళ్ళు ఎగ్స్ బయట ఉండిపోతే వీళ్ళు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే యష్మి ఏడుస్తూ ఉంటుంది. ఆల్రెడీ అప్పటికే అర్థమైపోతుంది వీళ్ళ దాంట్లో ఎన్నో ఉండవు. వీళ్ళకి 263 ఉంటాయి అనమాట. ఎవరు మన నిఖిల్ టీంలో. వీళ్ళ ఏమో 25, 30 వీళ్ళు ఉంటాయి. అప్పటికి అర్థమైపోయి యష్మి ఏడుస్తూ ఉంటుంది. ప్రేరణ వాదారుస్తుంటుంది, వదిలేసాయని. పక్కన అబ్బాయి అంటాడు, పోనీలే గేమ్ పోతుంది, ఇంకో గేమ్ చూసుకుందాం, ఎందుకు వచ్చిందిరా బాబు బతుకుంటే. ఇక్కడ యష్మి ఏడుస్తూ ఉంటే అబ్బాయి అంటాడు, ఎందుకు ఆగిపో ఏడకు, ఈ గేమ్ కాదు ఇంకో గేమ్ చూద్దాం, బతుకుంటే బొలసా కన్నా తినచ్చు, ఈ గేముల్లో కనుక కొట్టుకుని చేసుకుని ఉంటే కనుక ఎందుకు వచ్చింది అన్నట్టుగా అబ్బాయి ఆ మధ్యలో వాటర్ తాగడం, ఆ గొంతుపోయి ఉంటుంది. ఆ మనవాడు అంటాడు ఈ పక్కన, అది అమ్మయ్య అయిపోయింది గేమ్, ఓరు బాబా వెళ్ళట్రా బాబు, ఆవేశం వచ్చేస్తుంది. అదే ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది మన ఆదిత్య ఓం గారికి. పక్కనే మన మణికంఠ కూడా అదే పరిస్థితి. కానీ కొంచెం బాగా ఆడింది అయితే మాత్రం వాళ్ళ టీంలో ప్రేరణ అండ్ యష్మి ఎక్కడ తగ్గలేదు, చాలా బాగా ఆడారు వాళ్ళిద్దరు. అయితే ఇక్కడ ప్రేరణ చేసింది అన్నోన్ మిస్టేక్ ఏమంటే విష్ణుప్రియని అన్నాం. విష్ణుప్రియ కూడా రెచ్చగొట్టినట్టే ఉంది, గేమ్లో రెచ్చగొట్టినట్టు మాట్లాడడం, ఒక వెహికల్ నవ్వునట్టు విష్ణుప్రియ చేసింది. కానీ తిని అనకూడదు ప్రేరణ. అంత కష్టం కూడా ఒక్క మాట వల్ల సాటర్డే మాత్రం డోస్ పగులుతో, అదే మరి దానికి గట్టిగానే డోస్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ నబీల్తోనే అభయ్ అంటారనమాట, ఈ టాస్క్ జరుగుతున్నప్పుడు ఏమన్నా మిస్టేక్స్ ఉంటే సాటర్డే డిస్కస్ చేసి సార్తోనంటే 100% డిస్కస్ చేస్తాను అంటాడు. ఇక్కడ యష్మి ఏడుస్తున్నప్పుడు సోనియా అంటదంటే మంచి గేమ్ ఆడారు మన వాళ్ళందరూ, గుడ్ ప్లే అని చెప్పేసి వాళ్ళని ఇచ్చేస్తూ ఉంటుంది. ఈ లోపల యష్మి ఏడుస్తూ ఉంటుంది కదా. ఇక్కడ అభయ్ చెప్తూ ఉంటాడు అనమాట, యాక్చువల్గా ఏంటంటే మన మీదకి అంటే యష్మి అండ్ అభయ్ మాట్లాడుకున్నప్పుడు అటుపక్క పృథ్వీని నిఖిల్ని మన మీదకి సోనియా పంపిస్తుంది, అందుకనే వాళ్ళు వచ్చి మన మీద ఇది చేస్తున్నారు, అటాక్ చేస్తూ ఉన్నారు, సోనియా ఏం చెప్తే అది చేస్తున్నారు అని చెప్పేసి యష్మి అండ్ అభయ్ మాట్లాడుకుంటారు. వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ ఎక్కువగా ఉన్నది కాబట్టి వాళ్ళు కొంచెం ఫిజికల్గా కొంచెం స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి మన మీద ఇది అవుతున్నారని చెప్పేసి ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఈ లోపల నబీల్ని ఏం చేస్తారంటే ఎవరి దగ్గర ఎన్ని ఎగ్స్ ఉన్నాయో లెక్క పెట్టండి అంటే వీళ్ళ దగ్గర 263 ఉంటాయి, వాళ్ళ దగ్గర వచ్చి 25 ఎన్నో ఉంటాయి అనమాట. ఇలా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత విన్నర్గా నిఖిల్ టీమ్ అనౌన్స్ చేస్తున్నాను వెంటనే ఒక వెహికల్ నవ్వు విష్ణుప్రియ అని అవుతుంది అనమాట.
వెంటనే నిఖిల్ చూస్తాడు, వద్దు వద్దు అని. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఓడిపోయి ఏడుస్తూ ఉన్నారు. అనౌన్స్మెంట్ చేసిన వెంటనే అని ఒక నవ్వు అవుతుంది. నవ్వేసి వెంటనే టీం వాళ్ళందరూ చూస్తుంటే నిఖిల్ అంటే వద్దు అంటే ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టినట్టు ఉంటుందని వద్దని చెప్తాడు నిఖిల్. నేనేం అనలేదు కదా అంటే అప్పుడు నయనకి చూస్తుంది. నువ్వు ఇంక నటించకమ్మా, నువ్వు హిహి అని అన్నావు అని చెప్పేసి నయనిక అవుతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ నయనిక, ఇక్కడ నబీల్ ఉంటాడు, ఇక్కడ విష్ణుప్రియ ఉంటుంది అనమాట. వాళ్ళ టీం ఉండగా అడుగుతుంది, నిన్ను ప్రేరణ క్యారెక్టర్లెస్ అని అంటే నువ్వు ఎందుకు గట్టిగా అడగలేదు, కొట్టవలసింది కదా, నువ్వు ఎందుకు అలా చేయలేదు, గట్టిగా అడగాలి, నువ్వు అలా ఎలా వదిలేస్తావు అని చెప్పేసి విష్ణుప్రియని గట్టిగా అడుగుతుంది అనమాట. నువ్వు ఎందుకు అడగలేదు, ఇంకా స్ట్రాంగ్గా గొడవ పడి ఉండవలసింది, కొట్టవలసింది తన్ని ఆ మాట అన్నందుకని చెప్పేసి నైనిక తన మీద సీరియస్ అవుతుంది. ఈ లోపల నబీల్ సంచాలకుగా ఉన్నాడు కాబట్టి అటువంటి జరిగినప్పుడు కొంచెం చూసుకోవాలన్నట్టుగా మాట్లాడుకుంటారు. ఈ మాట్లాడుకున్న తర్వాత ఇది అయిపోద్ది కదా, ఇది అయిపోయిన తర్వాత అబ్బాయి ఏం చేస్తాడంటే నిఖిల్ దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వు లేడీస్తో గొడవ పడుతున్నావు, తోసేస్తున్నావు, ఇది గేమ్ ఓకే బాగానే ఉంది, కానీ వాళ్ళతో ఎంతవరకు డిస్కస్ చేయాలో అంతవరకు చేయి, ఎంతవరకు క్యాకులు వెయ్యి తప్ప నువ్వు మరీ అగ్రెసివ్ వాళ్ళతో అవ్వద్దు, నీ ఫ్రెండ్గా నేను చెప్తున్నాను, అది మాత్రం నువ్వు అర్థం చేసుకొని చెప్తాడు. చెప్తే ఈ పక్క సోని అంటది, ఆడికేం చెప్తున్నాడో తెలియదు, ఆడొచ్చి ఈడేం చేస్తాడో తెలియదు, ఆడి దాన్ని ఎందుకు చెడగొడుతున్నాడో తెలియదు, ఆడు చెప్పిన దాన్ని వింటాడో వినేసి వస్తాడో అని చెప్పి సోనియా అంటే మార్నింగ్ ఏమో కిచెన్ దగ్గర ఇలా చేయి అలా చేయి, ముందేమో టిఫిన్ చేయి, తర్వాత ఏమో నేను లంచ్ చేసుకుంటా అంటే అక్కడ ఒకడుతున్నాడు, ఇక్కడేమో గేమ్ సంబంధించి జరుగుతుంటేనేమో నువ్వేమో ఇలా ఉండొద్దు అలా ఉండొద్దు అని ఏదో చెప్తున్నట్టు దాన్ని ఏమో సేమ్ అలా పాటించేస్తున్నాడు, ఆడు ఏం చెప్తున్నాడు అది పాటించేస్తున్నాడు అని చెప్పేసి ఆ డిస్కషన్ ఒకటి సోనియా జరుగుతూ ఉంటుంది. అలాగే గేమ్ జరుగుతున్నప్పుడు పృథ్వీకి నాగమణి కంటే గొడవ జరుగుతుంది. గొడవ జరిగినప్పుడు నువ్వేంటి చేసేది, నువ్వేం చేస్తావురా అని చెప్పేసి మనకి బయట గొడవలు జరుగుతూ ఉంటాయి కదా, చూసుకుందాం రా, నువ్వు చూసుకుందా, నువ్వురా ముందురా నువ్వురా అని గొడవలు జరుగుతాయి. అలాగే వీళ్ళిద్దరు గొడవ పడుతుంటే ఆదిత్యవం గారు ఒక పక్కన ఆపుతానని ట్రై చేస్తుంటాడు. ఈ లోపల సోనియా మన మీదకి ఇద్దరు వెళ్తుంటే మధ్యలో ఉండి ఆపుతుంది అనమాట. అయితే ఇలా ఆపినప్పుడు మనకంటే రెచ్చగొడుతూ ఉంటాడు, అలాగే పృథ్వీ రెచ్చగొడుతూ ఉంటాడు. ఈ టైంలో సీత ఏమంటుందంటే, నువ్వు అలాగ అగ్రెసివ్ అవ్వద్దు, నీకు మైనస్ అయిపోద్దు, నువ్వు అసలు అలా చేయొద్దు అని చెప్పేసి పృథ్వీకి చెప్తుంది. పృథ్వీ చెప్తే వద్దు నువ్వు మాట్లాడుకో అంటే సోనియా వాడు చెప్తున్నా నువ్వు మాట్లాడొద్దని సోనియానంటే సీత కోపం వస్తుంది అనమాట. సర్లే నువ్వేం చేసుకుంటో చేసుకుని నేను ఆపనని చెప్పేసి అంటది. నువ్వేదోటి చేసుకో, నీ మంచిగా నేను చెప్తుంటే నా మీద నువ్వు పడితే ఎలాగని చెప్పేసి పృథ్వీని అంటది. ఈ డిస్కషన్ ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా జరిగినప్పుడు ఇప్పుడు విన్నర్ కింద ఎవరు నెగ్గారో ప్రకటించండి అని చెప్పేసి ఎగ్స్ నెగ్గిన తర్వాత బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తే ఇక్కడ ఏం చెప్తారంటే శక్తి టీం నెగ్గిందని నబీల్ అనౌన్స్ చేస్తాడు. అయితే ఇక్కడ బిగ్ బాస్ ఏమంటాడంటే ఓడిపోయిన టీం నుంచి మళ్ళీ ఒకరు ఆడకూడదు, ఆల్రెడీ నిన్న నబీల్ పోయాడు, ఈరోజు ఎవరినొకరిని తీసేయండి అని చెప్తే ఇక్కడ నిఖిల్ టీం డిస్కషన్ అనమాట. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఆదిత్య ఓం గారిని తీసేద్దామా, ఆదిత్య ఓం గారిని తీసి మనం ఏం చేసుకుంటాం, వద్దమ్మా వద్దు ఫిజికల్ అవ్వద్దు, వద్దు సరోజా అని అంటాడు కదా, అదంతా మనకు ప్రాబ్లం లేదు, అతను గొడవలకు రాడు, ఎవరన్నా మీదకి వచ్చారనుకో వద్దు రావద్దు, ప్లీజ్ అర్థం చేసుకోండి, ప్లీజ్ మీరు మంచోళ్ళు ఇలాగ అంటాడు కాబట్టి ఆయనతో మనకు ప్రాబ్లం లేదు కాబట్టి ఆయన మాత్రం గేమ్లో ఉంచేద్దాం. ఇంకెవరున్నారు, నబీల్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు కదా, ఇంకా అబ్బాయిని తీసేద్దాం అంటే అబ్బాయి వద్దు, అబ్బాయి ఆల్రెడీ ఏమంటున్నాడు, వద్దొద్దు గొడవ పడొద్దు, అబ్బా వెళ్ళొద్దు, సరదా మామూలుగా ఆడుకోండి, ఎందుకు వచ్చింది చూద్దాం అన్నట్టుగా ఉన్నాడు. అబ్బాయితో కూడా మనకు పెద్ద ప్రాబ్లం లేదు, ఈ రోజు కూడా పెద్ద ఫిజికల్ అవ్వలేదు కాబట్టి అబ్బాయిని కూడా ఉంచేద్దాం అని చెప్పి అనుకుంటారు. ఇంకెవరిని తీసేద్దాం అయితే యష్మిని వద్దొద్దు, యష్మిని తీసేసామనుకో మళ్ళీ సంచాలకి వస్తుంది, ఇప్పుడుండే పెద్ద పెంట చేసేస్తుంది, సంచాలకి వచ్చిందంటే ఇంకెంత పెంట చేసేస్తుంది, అరుస్తూ ఉంటుంది, గెంతులు వేస్తూ ఉంటుంది, మనం భరించలేం బాబు, తనైతే వద్దని చెప్పేసి తను ఉంచేద్దాం అని అంటే ఒక్కొక్కరి గురించి వీళ్ళు లోపల విశ్లేషణ చేసుకుంటూ ఉంటారు. ఎవరు వస్తే బయటికి సంచాలక చేత మనకి ఇబ్బంది అవుతుంది, వీళ్ళ గేములు ఉంటే ఇబ్బంది, అంటే ఆదిత్యవం గారి వల్ల ఇబ్బంది లేదు, ఆయన ఆడట్లేదు కాబట్టి, అభయ్ వల్ల ఇబ్బంది లేదు, ఎవరి దోలికి ఫిజికల్ అవ్వట్లేదు కాబట్టి, ఇంకెటొచ్చి వాళ్ళ టీంలో ఆడేది ప్రేరణ అండ్ యష్మి. ప్రేరణ తీసుకుందామా యష్మిని తీసుకుందాం అన్నది పాయింట్లో ఉన్నారు. యష్మిని కనుక గేమ్ నుంచి తప్పించేస్తే సంచాలక అయిందంటే
మనకి రివర్స్ అయిపోద్ది కాబట్టి మనకి యష్మి మాత్రం టీంలో ఉండడం బెటర్ అని చెప్పేసి యష్మిని ఉంచుతారు. ఇంక చివరిగా వాళ్ళ చాయిస్ ప్రేరణ అనమాట. ప్రేరణ కొంచెం స్ట్రాంగ్గా ఆడుతుంది కాబట్టి ప్రేరణ తీసేద్దామని ప్రేరణ తప్పించేస్తారు. అప్పుడు ప్రేరణ అంటది, నేను ముందే అనుకున్నానులే నన్నే తీసేస్తారని చెప్పేసి తను అనుకుంటూ వచ్చేస్తుంది. దీంతో ఎపిసోడ్ ఇక్కడితో ఎండ్ అవుతుంది అనమాట. అంటే రేపు మిగతాది రేపు ఎపిసోడ్లో చూపిస్తారు. ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఈరోజు జరిగిన వాటిల్లో అభయ్ బిగ్ బాస్ని కామెంట్ చేశాడు కదా సైకో అని, అదే ఈ టైప్ పదాలు కొన్ని పడ్డాయి కదా, దాని గురించి సాటర్డే ఎపిసోడ్లో ఉండొచ్చు. ఎందుకంటే కొంచెం పనిష్మెంట్ ఉండే ఛాన్సెస్ ఉంది, డైరెక్ట్ బిగ్ బాస్ని అన్నాడు కాబట్టి. తర్వాత వచ్చి ప్రేరణ విష్ణుప్రియని అన్నది చూసావా, క్యారెక్టర్ లెస్ అని. మళ్ళీ విష్ణుప్రియ వెంటనే క్యారెక్టర్ లెస్, దాంతోపాటు నువ్వు పతివ్రతవా అన్నట్టుగా ఒక మాట అంది కదా, అలా అనకూడదు అసలు విష్ణుప్రియ అన్నది. దీని గురించి మాత్రం సాటర్డే ఎపిసోడ్లో డిస్కస్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అనకపోయి ఉంటే విష్ణుప్రియ గారికి బాగుండు, కానీ ఆ మాట అన్నది అనమాట. సరే అండి, అయితే నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేసుకోండి.